చలికాలంలో గర్భవతులు తప్పక చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చలికాలం అంటేనే గజ గజ వణికే చలి ఉంటుంది. అందుకే గర్భవతులకైతే ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భవతులు మీ ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం కాపాడుకోవడానికి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇప్పుడు చూద్దాం. 1. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి. చలిలో బాడీ టెంపరేచర్ పడిపోవడం వల్ల జలుబు, దగ్గు, శ్వాస ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. అందుకే లేయర్లుగా దుస్తులు ధరించండి. పాదాలను తప్పనిసరిగా సాక్స్ తో కప్పు ఉంచండి. ఇకపోతే నెంబర్ 2, నీరు తాగడం మర్చిపోవద్దు. చలిలో దాహం తక్కువగా అనిపిస్తుంది, కానీ డిహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగండి. గోరువెచ్చని నీరైతే ఇంకా మంచిది. ఇకపోతే నెంబర్ 3, ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఆహారం తీసుకోండి. విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు తీసుకోండి. చల్లని పానీయాలు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఇకపోతే నెంబర్ 4, ఇంట్లోనైనా చిన్న వ్యాయామం చేయండి. చలిలో బయటికి రావడం కష్టమే, కానీ తేలికపాటి వాకింగ్, ప్రీనాటల్ యోగా తప్పనిసరి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి, నొప్పులు తగ్గిస్తాయి, మూడ్ను చక్కదిద్దుతాయి. ఇకపోతే నెంబర్ 5, మంచి నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం. చలికాలంలో నిద్రభంగం ఎక్కువగా ఉంటుంది. వెచ్చని దుప్పటి, సరైన గది ఉష్ణోగ్రత, నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం, ఇవి చాలా ముఖ్యమైనవి. గర్భాధారణ ఉన్న మహిళలు చలికాలంలో డబుల్ కేర్ తీసుకోవాలి. వెచ్చగా ఉండండి, గోరువెచ్చని నీరు తాగండి, మంచి ఆహారం తీసుకోండి. ఇంకా ఏమైనా సమస్యలుంటే మీరు వైద్యుడిని వెంటనే సంప్రదించండి. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని ప్రెగ్నెన్సీ లేడీస్ కి షేర్ చేయండి. అలాగే సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు.